విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. విద్యార్థులను ర్యాంకుల కోసమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ పై విద్యార్థులు దృష్టి పెట్టకుండా చూడాలని సూచించారు. సిద్దిపేట వైశ్య భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉత్తమ జాతీయ రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తారని, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను సిద్దిపేటలో మనం సన్మానించుకుంటున్నామని చెప్పారు. సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని, నేపాల్, బంగ్లాదేశ్లో వచ్చిన విప్లవాలు మన దేశంలో రావద్దు అంటే సామాజిక నైతిక బాధ్యతలు నేర్పాలన్నారు. సిద్దిపేటను ఎడ్యుకేషన్ హబ్గా మార్చామని, సిద్దిపేటకు తెచ్చిన బీడీఎస్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్కు తరలించాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక మళ్లీ తెచ్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన దేశం చుట్టూ నేపాల్లో ఏం జరిగిందో, పక్కన శ్రీలంకలో ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. రేపు భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావద్దు అంటే మనం మన పిల్లలకు జ్ఞాన సముపార్జనే కాదు, సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం విద్య నేర్పడమే కాదు, ఆ పిల్లలకు సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా చిన్ననాటి నుంచే వాళ్ళలో పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. అంటే పిల్లలకు ఇప్పటి నుంచి మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. బాబు, విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, ఉన్నతమైన విలువలతో రేపటి గొప్ప సమాజ నిర్మాణం కోసం విద్య అవసరం, విద్య దోహదపడుతుంది అనేటువంటిది కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, దాని మీద కూడా బాగా దృష్టి పెట్టండి. పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయండి. దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతారో కూడా వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేయండి. విద్య విషయంలో నో డౌట్ యు ఆర్ ద బెస్ట్. అద్భుతమైన చదువు చెప్తున్నారు. మన సిద్దిపేట జిల్లా 100% ఎస్ఎస్సిలో వీఆర్ టాప్ ఇన్ ద స్టేట్. వరుసగా 5 సంవత్సరాలు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఆల్వేస్ నంబర్ 1, నంబర్ 2, 33 జిల్లాల్లో టాప్ ఉంచారు మీరు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు యూ, థ్యాంక్ఫుల్ టు యూ. అందువల్ల మీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీ రోలు రేపటి సిద్దిపేట ఎలా ఉండాలి, రేపటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ఉండాలి, రేపటి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుంది అనేటువంటిది అది మీ చేతుల్లో ఉంది. సో అందువల్ల అటువైపు దయచేసి ఫోకస్ చేయండి. ఎడ్యుకేషన్ చాలా బాగా ఇస్తున్నారు. మీకు తెలుసు, నేను సిద్దిపేటను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చే ప్రయత్నం చేశాను. అన్ని కాలేజీలు తెచ్చాం.